అందుకు ఎప్పటిదాకా మనం మూఢ నమ్మకాల నుంచి బయటపడము అప్పటిదాకా మన కళ్యాణం అయ్యేది. ఇంత పొడుతున్నాం, ఇంత చెప్తున్నాం. మన మంది కూడా సురక్షిలా సురాలే ఇంకా దేవా 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 అనుకుంటా నీకు పోతున్నాడు. ఇంకా మీరికెళ్ళి అంటాడు గంగదాస్ మహారాజ్ దేవుడే లేడంటాడు, మా గురు అంటాడు. చూడు ఎట్లా నీ కథలు. ఇక నువ్వు ఏమిన్నావు మరి, ఏమైనావు మరి? నువ్వు అయినా ఏం కాలే, ఖాళీ పేరుకైనా మాత్రానే కాదు. గురు దగ్గర కూర్చుంటే గురు జ్ఞానం అంతా తీసుకున్నాడు, ఆడు శిష్యుడు. గురు జ్ఞానం మొత్తము గురి దగ్గర జ్ఞానం మొత్తం తీసుకున్నాడు, ఆడేమన్నా కళ్యాణం చేసుకుంటాడు. నువ్వు కూర్చుండాలే మా ముందట, మా సత్సంగాలు చెయ్యం లేదు, మా మాట వినం లేదు, ఎట్లయినా నీ కళ్యాణం కావాలి మరి. అందుకు మనది ఎప్పటిలాగా సాధు సంతుల మనం సంగతం చెయ్యము, అప్పటిదాకా మన కళ్యాణం అయ్యేది కాదు. ఇప్పుడు చూడు, ఇలా గానం పట్టింది, ఒకటి కొట్టగా పట్టాడట. అయితే ఇప్పుడు గానం బట్టి అంటే గానం మిడిచి అంటే తానాలు చేస్తారు. తెల్లందాక చూడు ఇక తానాలు చేస్తాను. ఇక తానాలు ఏది ఇట్లా రాదు అండి. ఇక నేనంటే నీకేం పట్టింది, నీ మీద ఏం పట్టదు, నీకేం పట్టింది. అది చంద్రుడికి పట్టిందో సూర్యునికి పట్టిందో అది గంగలో పోయి. మనకైతే ఎన్నో కోట్ల దూరం ఉన్నది, లక్షల కోట్ల దూరం ఉన్నది మీద. మరి నీకేం పట్టింది? అదే మూఢనమ్మకాలే, ఇవన్నీ మూఢనమ్మకాలే. ఈ మూఢనమ్మకాలలోనే యువకులందరూ పాగలైపోతున్నారు. అది చేయకుంటే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది, ఇన్నదే భయంతోనే పోతున్నాడు. భయంతోనే ఇడు పిచ్చి పిచ్చి అయిపోతున్నాడు. లోకమంతా కొందరు కొన్నాటలు ఈ నెలల పనికిరాదు, ఈ నెల మంచిగా లేదు, ఈ దివసం మంచిగా లేదు, ఆ దివసం నాడు పని చేయొద్దు, పుష్ట నెలలో పని చేయొద్దు, పుష్ట నెలల పుట్టినోడిని పొంద పెడతారా? పుష్ట నెలల పుట్టినోడిని పొంద పెడతారా మరి, పారేస్తారా మరి? ఇవన్నీ మూఢ నమ్మకాలే పోయి. ఇవన్నీ అన్ని దేవతలు బరబ్బరు ఉన్నాయి, ఏ దేవతంకు ఏం ఖరాబ్ లేదు. ఈయన ఖరాబ్ ఉండి ఆ దేవతం మీద దాని మీద పెడుతున్నాడు. ఈయనకే చూపు లేదు. నాకు అనుమానాలతో నాకు బాధలు వస్తున్నాయి అన్నమాట ఇంటికి తెలుస్తుంది, అటు పోతున్నాడు. అంటే ఎక్కడ ఏమి లేదు భయ్. ఇవన్నీ ఈ భ్రాంతులు, ఈ అజ్ఞానం అంతా దూరంగా అంది మన కళ్యాణము కాదు. అందుకు దేవుడు అనేవాడు ఎక్కడా లేడు. ఈ భూమి మీద అంతా ఉన్నది. తల్లి దేవుడే, తండ్రి దేవుడే, ప్రజలు అందరూ ఆత్మలు, ఎన్ని ఆత్మలు ఉన్నాయి అన్ని ఆత్మలన్నీ దేవుళ్ళే. వీళ్ళని దేవుళ్ళ రాగదు. ఆని పూజ ఏం చేస్తావు, ఆని సేవ ఏం చేసి ముందటుండని చెయ్యవు. అది కాంతానోడు అటేం పోతాను, అటు ఏం లేనే లేదు. అందకు అటే పోవాలని కోరికలు ఉన్నాయి, అట ఏం లేదు. అందుకు ఈ భూమి మీద ఉన్నది. ఈయనే దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళ దేవుళ్ళు ఉన్నారు. వీళ్ళ సేవలు చేయి, వీళ్ళ పూజలు చేయి, వీళ్ళతో మంచిగా ఉండు అంతే భయ్. కానీ వీళ్ళంటారు వీళ్ళు మన మీద, కానీ వాళ్ళు కూడా పుట్టిన వాళ్ళ దేవుళ్ళు ఎందుకు అవుతారు? అది దేవుడు అన్న మాటనే కల్పన. ఈ ఓడు పిసోడు పుట్టించిండే దేవా అన్న మాట ఏ పిసోడు పుట్టించింది? ఇది మన నెత్తిలలో ఫిట్ అయిపోయింది. ఆ దేవుని వెళ్తుంది నెత్తులకి. అందుకు దేవుడు అన్న మాటనే కల్పన, దేవుడు లేనే లేడు. మరి వాళ్ళు అంటారు దేవుడు లేని ఎట్లా మారారు?
మరి చూపించాలి కదా మరి. చూపి అంటే ఏమంటున్నాడు? మరి చూపి అంటే ఎట్లా నమ్ముతున్నాను? చూస్తే అనుభవము వస్తే నమ్మాల. ఇప్పుడు లోకంలో జగంలో 2 రకాల వస్తువులు ఉన్నాయి. ఒక స్థూలము, ఒకటి సూక్ష్మము. స్థూలం అంటే కనిపిస్తుంది కళ్ళకు, ఇవన్నీ కనిపించేదంతా స్థూలం. కంటి అని కూడా ఉన్నాయి, కానీ లేవని రావు. కాండ్రాని మాత్రాన లేవని రాదు. కాండ్రాని మాత్రాన ఉన్నాయి కదా. గాలి కాంటిది కానీ ఉన్నది, లేదని రాదు. గాలి ఉన్నాయి కదా, కళ్ళ కాంచే మాత్రం లేదంటారు కదా. గాలి ఉన్నది, అది సూక్ష్మం ఉన్నది. ఇలా ప్రాణం ఉన్నది, అది సూక్ష్మం ఉంది. మనసు, బుద్ధి, చిత్తం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాంతి అని వస్తున్నాయి. అందుకు దేవుడు కూడా స్థూలము లేదు, సూక్ష్మము లేడు, అంటే లేడు. అందుకు వీళ్ళు కొందరు అంటారు నిర్గుణం ఉన్నారు, కొందరు అంటారు సగుణం ఉన్నారు. సగుణం అంటే ఆకారం ఉన్నది, నిర్గుణం అంటే ఆకారం లేదు. ఆకారం ఉన్నదన్నా మాత్రాన అది మంచి మెరగెత్తాడు. ఆకారం దేవునికి ఉన్నదంటే మంచి మెరగెత్తాడు. ఆకారం లేదంటే ఏమి లేదు, శూన్యం. అందుకు ఇవన్నీ సంతుల వాక్యంతో మనం తెలుసుకుంటేనే మనది ఏమన్నా కళ్యాణం ఉన్నాయి. అందుకు దేవుడా నీ కీర్తి బాగానే వింటి, నీవు ఉన్నావో లేవా తెలియకుంటే. అందరు ఉన్నదనుకుంటానే పోతున్నారు. అడు చచ్చి బూడిదైనానికి ఏం దొరకలేదు. దేవా దేవా అనుకుంటానే పోయిండు. ఆ దేవుడి పదాక ఓనికి వేడికాడి పూజలు చేసుకుంటేనే చచ్చిపోయిండు. ఇప్పటిదాకా ఓని ముందట రాలి వచ్చిండా మరి అయిపోయి. ఇంకా కూడా ఇలా భ్రాంతి పోకర్లేదు. దేవుడు అనేది భ్రాంతి పోకర్లేదు. అందుకు గురు బోధ ఏం చేస్తున్నది? ఈ భ్రాంతులన్నీ తీపిస్తున్నది గురు బోధ. ఇక గురువులు కూడా అదే భ్రాంతిలో ఉంచిచ్చిండు. గురువులు కూడా అంటే ఇప్పుడు నేను అన్న కదా, గురువులు కూడా మనం పిచ్చి చేసిన అన్న కదా. అందుకు ఒక్కోని బోధ ఒక తీయలేదు. ఆ గురువులు కూడా దేవుడు ఉన్నాడు, తలు నామాలు ఇస్తున్నాడు కదా, తలు